అదే మనకి ఇవ్వబడిన టాపిక్ మనం చూస్తాం. ఆ, అంటే యాక్చువల్గా అది ఇంగ్లీష్లో ద స్ప్లెండర్ ఆఫ్ ద హెవెన్స్ అండ్ ద వర్డ్ అని నేను పెట్టాను. అక్కడ హెవెన్స్ అంటే ఆకాశములు, అంటే మన 19వ కీర్తన ధ్యానిస్తాం కాబట్టి ఇంగ్లీష్ బైబిల్లో ద హెవెన్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ అని ఉంటుంది. ఆ కాంటెక్స్ట్లో అంటే రాజ్యము అని మన తమ్ముళ్ళు ఎవరో చెప్పారు. ఆ, ఒకవేళ ఇక్కడ 19వ కీర్తన కాంటెక్స్ట్ లో మాత్రం ఆ ఆకాశం సృష్టి గురించినటువంటి, సృష్టిలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆ స్ప్లెండర్, ఆ యొక్క గొప్పతనం, ఆ యొక్క మహిమ, మహోన్నతత్వం, దాని గురించి అట్ ద సేమ్ టైం దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప ఔచిత్యతని మనం ఈ కీర్తనలో ధ్యానిస్తాం. చివరిలో కూడా మనం మన గురించినటువంటి మన హృదయం ఎలా ఉండాలనేటువంటి విషయాలు ధ్యానిస్తాం. కాబట్టి అక్కడ హెవెన్ అంటే పరలోకం అని కాకుండా ఆకాశం, ఆకాశములు, ద హెవెన్స్ అండ్ ద వర్డ్. వర్డ్ అంటే వాక్యం, క్యాపిటల్ డబ్ల్యూలో రాసాం. అది దేవుని ధర్మశాస్త్రం గురించినటువంటి విషయాలు. ఓకే, మనం దానిలోకి వెళ్దాం. ఇప్పుడు మనకి ఏదో ఆకాశములు దేవుని మహిమను వివరిస్తుంది 19వ కీర్తన అలా ఉంటుంది. 19వ కీర్తన యొక్క పరిచయం కానీ మనం చూస్తే ఇక్కడ అది కూడా దావీదు రాసినటువంటి కీర్తన. 19వ కీర్తన కూడా అది ప్రధాన గాయకునికి అని హెడ్డింగ్ ఉంటుంది, టు ద కొయర్ లీడర్ అనమాట. దావీదు కొయర్లో చాలా మంది ఉండేవారు గాయకులు. అందులో ఆసాప్ కానీ సంథింగ్ ఒక ముగ్గురు ఉండేవారు మెయిన్ క్వైర్ లీడర్స్. వాళ్ళకి అడ్రస్ చేస్తూ ఈ కీర్తనని దావీదు రాయడం జరిగింది. తర్వాత సిఎస్ లూయిస్ అనేటువంటి గొప్ప భక్తుడు, గొప్ప దైవజనుడు, ఆయన ఈ కీర్తన గురించినటువంటి ఒక మాట ఇలా అంటాడనమాట. ఇది కీర్తనల గ్రంథంలోనే చాలా శ్రేష్టమైనటువంటి, అతి శ్రేష్టమైనటువంటి కీర్తన అని చెప్తూ, దీంట్లో ఉండేటువంటి లిరిక్స్, ఆ సాహిత్యం, అంటే అది మెయిన్ హీబ్రూలో ఉన్నటువంటి ఆ యొక్క పదాలు, ఆ పదజాలము, ఆ లిరిక్స్ అన్నీ కూడా ఎక్కడా కూడా ఉండవు. అంత ప్రపంచంలోనే గొప్ప లిరిక్స్, ఆ సాహిత్యం అనేసి అంటాడు. ఈవెన్ దాన్ని గ్రీకు ట్రాన్స్లేషన్స్ లో కూడా ఆ భాషలో అది సాహిత్యపరంగా చాలా గొప్ప కీర్తనగా సిఎస్ లూయిస్ అనేటువంటి భక్తుడు చెప్తాడు. ఈ కీర్తన అటువంటి గొప్ప కీర్తన మనం ఈరోజు ధ్యానం చేయడం చాలా మనకి దీవెనకరం, ఆశీర్వాదకరంగా ఉంటుంది. తర్వాత ట్రెడిషనల్గా అంటే సంఘ సాంప్రదాయాలు, ఈ బిషప్స్, అప్పుడు ఉన్నటువంటి పోప్స్, అలాంటి ఆ తర్వాత తర్వాత వచ్చేటువంటి ఈ ఆరాధనా క్రమం, నిఘంటువుల్లో కూడా దీన్ని సాధారణంగా క్రిస్మస్ రోజున చదువుతారు అనేటువంటిది చాలా సాంప్రదాయ సంఘాల్లో కూడా క్రిస్మస్ రోజున ఖచ్చితంగా ఈ 19వ కీర్తన వాళ్ళు చదువుతూ ఉంటారు. ఎందుకంటే సూర్యుడు గురించినటువంటి ఆ మాట ఉంటుంది కదా. ఆ సూర్యుడు అది 4వ వచనంలో ఉంటది. ఆ సూర్యునికి గుడారం వేసాడు, అంతఃపురం నుంచి బయలుదేరాడు, ఇలాంటి మాటలు ఉంటాయి. అవన్నీ కూడా యేసు ప్రభువుకి వాళ్ళు ఆ సాదృశ్యంగా తీసుకొని, రిలేట్ చేసుకొని క్రిస్మస్ సందర్భంలో ఈ కీర్తన చదవాలనేటువంటిది కూడా అది ట్రెడిషన్. అది అది ఎక్కడ మనకి ఖచ్చితంగా కొన్ని కొన్ని సంఘాలు పాటిస్తున్నాయి ఇప్పటికీ. ఎందుకంటే నీతి సూర్యుడు ఉదయించును అనేటువంటిది మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. తర్వాత మనకు తెలిసినట్టుగా యోహాను 1:14 కూడా 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం దేవుడై ఉండెను అని చెప్తూ చెప్తూ వాక్యం గురించి చెప్తూ, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించాను, ఆ మహిమ గురించి రాస్తాడు అక్కడ 12వ వచనం 14వ వచనం తర్వాతలో ఆయన మహిమ మనం కనుగొంటిమి అనేటువంటిది. కాబట్టి ఈ వచనాలను బట్టి ఆ 19వ కీర్తనని యేసు ప్రభుకి వాళ్ళు రిలేట్ చేసి చెప్తారు. అది మనం ఈ కీర్తన ధ్యానిస్తున్నప్పుడు గమనించాల్సినటువంటి విషయం. ఈ కీర్తనలో ముఖ్యంగా దీన్ని 3 భాగాలుగా మనం చూస్తాం. 3 విషయాలు. మొట్టమొదటిది ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క సాక్ష్యం అనేటువంటిది సృష్టిలో ఎలా ఉంది, లేఖనాల్లో ఎలా ఉంది, మానవ హృదయంలో ఎలా ఉంది అనేటువంటిది దేవుని యొక్క సాక్ష్యం.
దేవుడు ఉన్నాడు, దేవుడు యొక్క సృష్టి ఉనికి గురించినటువంటి విషయాల్ని ఈ మూడిటి ద్వారా మనం చూస్తాం. సృష్టిలో మొదటి భాగంలో ఆకాశం దేవుని మహిమను వివరిస్తుంది అవన్నీ చెప్తూ సృష్టిని చూస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు అనేటువంటి దేవుని ప్రత్యక్షత మనకు అర్థమవుతుంది. తర్వాత వాక్యంలో దేవుని యొక్క ధర్మశాస్త్రంలో లేఖనాల్లో అది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. తర్వాత మానవ హృదయంలో కూడా ఆ దాని యొక్క మానవ హృదయం యొక్క భయంకర తత్వం, ఆ ఘోరమైన వ్యాధి అవన్నీ కూడా చెప్తూ దావీదు ఆ దేవుని యొక్క ప్రత్యక్షతని మనం కూడా మన జీవితంలో కూడా మనం అనుభవించగలం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. కానీ మొట్టమొదటిది సృష్టిలో ఎలాగా దేవుని యొక్క ప్రత్యక్షత ఉంది అనేటువంటిది మనం చూస్తాం. దేవుని ప్రత్యక్షత మన చుట్టూ ఉన్నటువంటి విశ్వంలో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఔన్నత్యము, ఆయన యొక్క సృష్టికర్తగా ఆయన ఎలాగా సృష్టిలో ఆయన తను ప్రత్యక్షపరుచుకున్నాడు అనే విషయాల్ని 1-6 వచనాల్లో మనం చూస్తాం. తర్వాత 7-11 వచనాల్లో చూస్తే దేవుని యొక్క దివ్య లేఖనాల్లో ఉన్నటువంటి మర్మం, లేఖనాల్లో ఉన్నటువంటి ఆ యొక్క విశిష్టత ఆ మన ఎదుట ఆ వాక్యం ఉంది. ఇప్పుడు ఆ అందరూ కూడా బైబిల్స్ తీసి మన మాతృభాషలో దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. దాంట్లో ఆయన ఒక ఇన్స్ట్రక్టర్గా, బోధకుడుగా, టీచర్గా దేవుడు మనకి దేవుని వాక్యంలో మనకు కనిపిస్తాడు. మొట్టమొదటిది ప్రకృతి, మన చుట్టూ ఉన్న ప్రకృతి విశ్వం. దాంట్లో ఆయన క్రియేటర్ గాడ్గా, సృష్టికర్త అయిన దేవుడుగా. 7-11 వచనాల్లో లేఖనాల్లో, దివ్య లేఖనాల్లో ఉన్నటువంటి ఆ మర్మం అది మన ఎదుట, ద వర్డ్ బిఫోర్ అస్, ద క్రియేటర్ అరౌండ్ అస్, ద వర్డ్ బిఫోర్ అస్. ఆయన ఒక టీచర్గా, ఒక బోధకుడుగా, ఒక ఇన్స్ట్రక్టర్గా మనకి బోధిస్తూ లేఖనాల ద్వారా దేవుణ్ణి మనకి బయలుపరుస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. 12-14 వచనాల్లో చూస్తే నీతి మార్గాల్లో ఆయన మనల్ని నడిపిస్తాడు. మనలో ఉన్న సాక్ష్యం, ద విట్నెస్ ఇన్సైడ్ అస్, మనలో ఉన్నటువంటి ఆ యొక్క సాక్ష్యం, ఆ టెస్ట్ మనీ, ఆయన ఒక రిడీమర్గా, ఒక విమోచకుడైన దేవుడుగా మనకి కనిపిస్తుంది. నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా అని ఆఖరి వచనాల్లో దావీదు చెప్తాడు. కాబట్టి 3 అవుట్లైన్గా 3 భాగాలుగా మనం దీన్ని చూస్తాం. ప్రకృతిలో దేవుని మహిమ, దేవుని లేఖనాల్లో ఆయన యొక్క మహిమ, తర్వాత మనలో ఆయన సాక్ష్యం నీతి మార్గాల్లో నడిపించడానికి. మొదటి భాగంలో సృష్టికర్త అయిన దేవుడిగా, రెండవ భాగంలో బోధకుడైనటువంటి దేవుడిగా, మూడవ భాగంలో విమోచకుడైన దేవుడిగా మనం ఈ యొక్క కీర్తనని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి పార్ట్లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ మన చుట్టూ ఉన్నటువంటి విశ్వం గురించినటువంటి విషయాలను మనం చూస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ చూస్తే ఈ భూమిలో, సముద్రాల్లో ఎన్నో లక్షల జాతుల జీవరాశులు ఉన్నాయి. అలాగే ఆకాశంలో కూడా ఎన్నో కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉనికిని చాటి చెప్తున్నాయి. మనం చాలాసార్లు మన దేవుడు ఉన్నాడా, లేకపోతే గాడ్ డాక్టర్ని చదువుతున్నప్పుడు దేవుడు గురించినటువంటి ఆ సిద్ధాంతాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దేవుని ఉనికిని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ఈ విశ్వమే దానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా మనకు కనిపిస్తుంది. ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో, ఈ భూమి సముద్రంలో ఎన్నో లక్షల స్పీషీస్ ఉన్నాయి. చాలా రకరకాల జాతులు. మనకి భక్తులు, అదే సైంటిస్టులు ఏం చెప్తారంటే ఒక చీమలలోనే ఎన్నో 10,000 పైన చీమల స్పీషీస్ ఉన్నాయని చెప్తారు, రకాలు. మనకు తెలిస్తే 3-4 రకాల చీమలు తెలుసు మన చుట్టూరును, కానీ 10,000 పైన ఉన్నాయంటారు అనమాట. ఇంక సముద్రంలో చూస్తే చేపలు, ఎన్ని చేపలు, లక్షలు మనకు తెలియదు. చాలా ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, మామిడి పళ్ళు తీసుకుంటే ఎన్నో వందల మామిడి పళ్ళు రకాలు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఎన్నెన్నో వేల, వందల, లక్షల డిఫరెంట్ స్పీషీస్. జువాలజీ కానీ, బాటనీ కానీ, మీరు ఏది తీసుకున్నా కూడా ప్రతి దాంట్లో కూడా అంత వైవిధ్యం మన చుట్టూ కనిపిస్తుంది. ఇదంతా కూడా ఎవరంటే దేవుడు చేసింది ఇదంతాను. ఈవెన్ నక్షత్రాల గురించి తీసుకున్నా కూడా పాలపుంతలు,
గ్యాలక్సీస్ ఎన్నో, ఒక్కొక్క పాలపంతులో కోట్ల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, ట్రిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ స్టార్స్. అది మనకు అర్థం అవట్లేదు ఇప్పటికీ కూడా. విశ్వాన్ని, ఖగోళాన్ని వీళ్ళు చాలా రీసెర్చ్ చేస్తున్నారు, కానీ ఏం అర్థం అవ్వట్లేదు. రీసెంట్ గా మరి ఇప్పుడు మీరు చూసారో లేదు న్యూస్ లో కూడా, ద హ్యాండ్ ఆఫ్ గాడ్ అని నిన్న మొన్న చూపిస్తున్నాడు. ఎక్కడో విషయంలో ఎక్కడి నుంచో ఒక పిక్చర్ ఏదో వచ్చిందంట, దేవుని చెయ్యి లాగా ఉన్నటువంటి దేవుని చెయ్యి అనేటువంటిది. అవన్నీ మర్మాలు మనకు అర్థం అవుతుంది. అంత గొప్ప అద్భుతమైనటువంటి విశ్వాన్ని దేవుడు సృష్టించాడు. అందుకనే దావీదు అంటున్నాడు అనమాట, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. కాబట్టి ఈ విశ్వాన్ని చూస్తున్నప్పుడు, మన చుట్టూ ఉన్నటువంటి విశ్వాన్ని చూస్తున్నప్పుడు మనకి ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, దీన్ని నిర్వహిస్తున్నవాడు, దీన్ని చక్కగా రూపుదిద్దినటువంటి వాడు, దీన్ని డిజైన్ చేసినటువంటి వాడు, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తున్నప్పుడు ఆ ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క విషయం అర్థమవుతుంది. దేవుని యొక్క మహిమ, ఆ స్ప్లెండర్ అండ్ హిస్ గ్లోరీ, అవన్నీ కూడా ఈ విశ్వాన్ని చూస్తున్నప్పుడు మనకు అర్థం అవుతాయి. సూర్యుని చూస్తున్నప్పుడు, రాత్రి వేళ నక్షత్రాలని, చంద్రుడిని చూస్తున్నప్పుడు మనకి ఇవన్నీ కూడా చాలా ఆ యొక్క మహిమను వివరిస్తున్నట్లుగా ఉంటాయి. 50వ కీర్తనలో చూస్తే 6వ వచనంలో మీరు, జస్ట్ నేను చదువుతున్నాను చూడండి. అక్కడ ఏమంటాడంటే, ఆ రెండవ పార్ట్ లో దేవుడు తానే న్యాయకర్త ఉన్నాడని చెప్పిన తర్వాత, ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది అని అంటాడనమాట. కాబట్టి ఆకాశం చూస్తుంటే ఆయన నీతి మనకి అర్థం అవుతుంది. ఈవెన్ దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయం అర్థం అవుతుంది. మనందరికి బాగా తెలిసినటువంటి రోమీలు రాసిన పత్రికలో కూడా పౌలు రాస్తూ మొదటి అధ్యాయంలో ఆ అవిశ్వాసులు, లేకపోతే దేవునికి దూరంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, దేవుడు లేడు అనేటువంటి రకంగా ఆర్గ్యూ చేసేవాళ్ళు, ఇలాంటి భ్రష్టులు అయిపోయినటువంటి వాళ్ళ గురించి, దుష్టుల గురించి రాస్తూ అక్కడ 1వ అధ్యాయం, రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ 19, 20 వచనాలు చూస్తే అక్కడ మనకి, మీరు బైబిల్స్ ఉన్న వాళ్ళు తీసి చూడండి. మొదటి అధ్యాయంలో అక్కడ ఏమంటాడంటే, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషిదమైనది, దేవుడు అది వారికి విషిదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నది, కాబట్టి వాళ్ళు నిరుత్తరులై ఉన్నారని అంటున్నారు. అంటే సృష్టిని అంతా చూస్తున్నప్పుడు ఎవరు కూడా ఇంక వాళ్ళు అవాక్ అయిపోతారు అనమాట. దేవుడు లేడు అనేటువంటి బుద్ధిహీనులు, దేవుడు లేడు అనేటువంటి వాళ్ళు ఈ యొక్క జగదుత్పత్తి మొదలుకొని జరిగినటువంటి, సృష్టించబడినటువంటి వాటన్నిటిని కూడా చూస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టంగా గ్రహించగలుగుతారు. కానీ వాళ్ళ యొక్క మూర్ఖత్వము, వాళ్ళ యొక్క బుద్ధిహీనత, దేవుడు లేడు అనేటువంటి ఆ యొక్క వాదన వాళ్ళు చేస్తుంటారు. ఇంత అద్భుతమైన క్రమమైన సృష్టి వెనుక ఒక గొప్ప సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఆ, చాలా మంది, నేను బ్యాంక్ లో కూడా, మనం కూడా మన హిందూస్ తోటో, కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళకి తోట మాట్లాడుతున్నప్పుడు ఆ, వాళ్ళు అంటారు, చాలా దేవుడు ఉన్నాడు అనే మాట అంటారు, కానీ ఒక సూపర్ పవర్ ఇస్ దేర్ సార్ అంటారు అన్నమాట చాలా మంది మాతోటి. ఏదో ఒక ఇంత దీని అంతటి వెనకాతల ఒక మహాశక్తి ఒకటి ఉంది, గొప్ప శక్తి ఉంది అంటారు, కానీ దేవుడు ఉన్నాడు అనేటువంటిది, ఆ మహాశక్తి లేదా ఆ సూపర్ పవర్ ఏంటి, ఇంత డిజైన్, ఇంత ఆర్డర్, ఇంత అద్భుతమైనటువంటి క్రియేషన్, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు మూర్ఖంగా ఏదో సూపర్ పవర్ సూపర్ పవర్ అంటారు, కానీ దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని వాళ్ళు అవుట్ రైట్ గా యాక్సెప్ట్ చేయరు. కానీ దేవుడు ఉన్నాడు అనే విషయం మాత్రం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దావీదు ఆ విషయాలను ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. పగటి రాత్రి గురించినటువంటి వాటికి భాష లేదు, మాటలు లేవు, ఆ అయినా కూడా అవి దేవుని మహిమను ప్రకటన చేస్తున్నాయి. ఆ, ఒక బుక్ అనమాట, వర్డ్లెస్ బుక్ మాట, పదములు లేనటువంటి పుస్తకం లాగా అవి భూదిగంతాల వరకు కూడా దేవుని మహిమను అవి ప్రకటన చేస్తున్నాయి. ఆ పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతుంది. మనకు ఒక పాట కూడా ఉంటుంది, ఈ యుఎస్ఏలో మనం ఒక పాట పాడతాం ఈ 19వ అధ్యాయం మీద,
ఒక మంచి పాట ఉంటుంది, ఆకాశంలో దేవుని మహిమను వివరించున్నది అనేటువంటిది. కాబట్టి అవి పదాలు లేకపోయినా కూడా ఆ సృష్టి భూదిగంతాల వరకు కూడా ఈ పగలు రాత్రి ఇవన్నీ కూడా వెళ్తూ అవి దేవుని ఉనికిని, దేవుని మహిమను అవి ప్రచురం చేస్తున్నట్టుగా ఉంటది. నాలుగవ వచనంలో వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి అనేటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి ఆ మాటలు లేకపోయినా, భాష లేకపోయినా, స్వరం లేకపోయినా ఆ మనకి ఆ విషయాలు మనకు కనిపిస్తాయి. ఇదే మాటల్ని పౌలు రోమిలకు రాసిన పత్రికలో కోట్ చేస్తూ 10వ అధ్యాయం 18వ వచనంలో రాస్తాడనమాట. ఒకసారి చూస్తే 10వ అధ్యాయం 18వ వచనంలో ఈ 19వ కీర్తనలోని మాటని పౌలు తెలియజేస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 10:18లో మనకి ఈ మాట కనిపిస్తుంది. అక్కడ ఎవరు వెళ్తారు, వాళ్ళకి ఎవరు ప్రకటిస్తారని చెప్తూ, అయినను నేను చెప్పున్నది ఏమనగా వారు వినలేదా, విన్నారు కదా, వారి స్వరము బూదిగం భూలోకం అంతటికిని వారి మాటలు బూదిగంతముల వరకును బయలు వెళ్ళాను అనేటువంటిది చెప్తాడనమాట. అంటే ఆ సువార్త ప్రకటించడం వాటి గురించి. కాబట్టి దేవుని యొక్క ఉనికిలో దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయం, అయితే సువార్త దేవుని యొక్క ఆ మంచి విషయాలన్నీ కూడా, ఆ ప్రేమ అవన్నీ కూడా ఆ భూదిగంతాల వరకు కూడా, ఒకవేళ వాక్యం లేకపోయినా, పదాలు లేకపోయినా, లయం లేకపోయినా కూడా, సృష్టిని చూస్తున్నప్పుడు, సూర్యుని చూస్తున్నప్పుడు, సూర్యుని వెలుగు, సూర్యునికి దేవునికి మరుగైనది ఏది కూడా లేదు. సూర్యుని వెలుగు ఒక భయంకరమైనటువంటి చీకటి అరణ్యాల్లో కూడా ఆ కాంతి, ఆ కిరణాలు ఖచ్చితంగా ప్రసరం చేస్తాయి. అక్కడ దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఈ మొదటి 6 వచనాల్లో కూడా అక్కడ మనం చూస్తామట. సూర్యుడి గురించి కూడా మనం చూస్తుంటే ఆ 5, 6 వచనాల్లో ఆయన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె అనే మాట మనకు కనిపిస్తుంది 5వ వచనంలో. శూరుడు పరిగెత్తును ఉల్లసించినట్లు పదములో పరిగెడుతున్నాడు అంటది. ఇందాక మనం ఇంట్రడక్షన్ లో చూసినట్టుగా అంతఃపురంలోంచి బయలుదేరుతున్నటువంటి పెండ్లి కుమారుడు అంటే మహిమతో, ప్రేమతో, నిరీక్షణతో, టీవీతో ఆయన ఆ యొక్క ఉదయం, సూర్యోదయం మనం చూస్తే అది చాలా అద్భుతంగా మనకి కనిపిస్తుంది. అందుకనే మలాకి 4:2లో నీతి సూర్యుడు ఉదయిస్తాడు అని అంటాడు. మలాకి 4:2 మనం చూస్తే అక్కడ మనకి తెలిసినటువంటి మాటే. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అని ఉంటుంది. అలాగే యోహాను సువార్త మనకి తెలిసినటువంటి మాట. ఇందాక నేను చెప్పాను కదా, మనం అనుకున్నాం 1:14లో, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్ల ఆయన మహిమను మనం కనుగొంటిమి అని. కాబట్టి అంతఃపురంలో అంటే ఒక రాజా ఆ మందిరం లేకపోతే అంతఃపురము, దాంట్లో నుంచి ఒక పెండ్లి కుమారుడు ఎలాగా బయలుదేరి బయటికి వస్తాడో ఆ టీవీతో, అవన్నీ కూడా అక్కడ మనకి ఆ సూర్యుడిని ఉదయిస్తూ చూస్తున్నప్పుడు మనకు అర్థం అవుతుంది. ఆ నీతి సూర్యుడు ఆయన మనకి. ఆయన చాలా మంది ట్రెడిషనల్ గా ఉండే ఆ, పండితులు ఏం చెప్తారంటే క్రిస్మస్ అది మనకి ఆయన ఉదయించినటువంటి ఆ నీతి సూర్యుడిగా మనకి కనిపిస్తాడు. తర్వాత శౌర్యంతో, బలముతో, పట్టుదలతో, ఉల్లాసంతో తన మార్గంలో ఉరకలు వేస్తున్నటువంటి ఒక సూర్యుడిలాగా మనకి దేవుని యొక్క కుమారుడు వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ దృశ్యం మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. ఆయన వేడిమికి మరుగైంది ఏది కూడా లేదు, ఏ నరుడు కూడా లేడు అనేటువంటి విషయం మనకి కనిపిస్తుంది. సూర్యుడిని హైడ్ చేసి, లేకపోతే సూర్యుడిని దాచి మనం సూర్యుని కాంతిలోకి, సూర్యుని వెలుగులోకి, సూర్యుని వేడిలోకి ఆ మరుగుగా ఉండి మనం ఏం కూడా చేయలేం. ఈ సృష్టిలో అది అవ్వదు, అసాధ్యం అది. ఎంత కాకులు దూరని కారడవి అంటారు కదా, అలాంటి అడవులకు కూడా ఆ
సూర్యుని వెలుగు, సూర్యుని వేడి వస్తుంది. అక్కడ ఉండేటువంటి ఆ మొక్కలు, అవన్నీ వృక్షాలు అన్నీ కూడా అవి బతకడానికి, పెరగడానికి సూర్యుని యొక్క వెలుగు మనకి ఎంతో అది ఉపయోగపడుతుంది. 139వ కీర్తనలో కూడా ఉంటది కదా, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నేను ఎక్కడ దాగుంటాను, భూదిగంతాలకు వెళ్ళిపోయినాను, అక్కడ ఉన్న నేను రెక్కలు కట్టుకొని వెళ్ళిపోయినా. ఆ కీర్తనలో అన్ని చాలా క్లియర్ గా దేవుని సన్నిధి నుంచి మనం మరుగే ఉండలేమనేటువంటి విషయాల్ని తెలియజేస్తాడు. కాబట్టి నీతి సూర్యుని కనుదృష్టిలో నుంచి మన ఎవరం కూడా ఆ దాక్కుని ఉండలేమన్నమాట. ఇప్పుడు ఇంత స్పష్టంగా ఈ యొక్క సృష్టిలో, విశ్వంలో దేవుని మహిమ మరి విషదం అవుతున్నప్పటికీ కూడా మానవుడు మాత్రం తన గర్వంతో, అజ్ఞానంతో దేవుణ్ణి నమ్మలేకపోతున్నాడు, నరకానికి వెళ్ళిపోతున్నాడు. మనం ఇందాక చదువుకున్నటువంటి మాటలు, రోమీయులు రాసిన పత్రిక 1:18-22 మనం వాళ్ళ యొక్క భ్రష్టత్వాన్ని గురించి పౌలు చాలా అద్భుతంగా వర్ణిస్తాడు. అయితే మన బాధ్యత ఏంటంటే, ఆ దేవుడు, సృష్టిలో ఉన్నటువంటి దేవుడు, విశ్వంలో ఉన్నటువంటి దేవుడు, ఈ విశ్వానికి అంతటికి కూడా మూలకర్త, సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు అయినటువంటి ఆ యొక్క ఆ, సత్యాన్ని మనం ప్రకటించగలుగుతున్నామా అనేటువంటిది మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఈ 5 వచనాలు, ఈ 6 వచనాలు ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని సృష్టిలో దేవుడు ఉన్నాడు అనేటువంటిది విదితం అవుతున్నప్పటికీ కూడా ఆ దేవుడు యేసు ప్రభువే అనేటువంటిది. ఎందుకంటే అపోస్తలుల కార్యాలు 4:12 అక్కడ పేతురు, యోహానులు వాళ్ళు చాలా ధైర్యంగా ప్రకటిస్తారు. ఈ ఏ నామమున మనకి రక్షణ కలగదు, ఆకాశం క్రింద ఇవ్వబడిన మరి ఏ నామమున కూడా మనకి రక్షణ కలగదు, కేవలము ఈ నామమే, యేసు నామములోనే రక్షణ కలుగుతుంది అని అంటాడు. తర్వాత అపోస్తల కార్యాలు 14 అధ్యాయంలో మనకు తెలిసినటువంటి విషయం, 14 చూస్తుంటే అక్కడ పౌలు బర్నబాల్ని వాళ్ళు దేవుళ్ళు వాళ్ళు చేసిన అద్భుతాలను బట్టి వాళ్ళు దేవుళ్ళ కింద చేసేసి, వాళ్ళకి దండలు వేసేసి, వాళ్ళకి బలులు అర్పించడానికి వచ్చేసి చాలా హడావుడి చేస్తుంటే, వాళ్ళకి మొక్కేస్తున్నట్టుగా చేస్తుంటే వాళ్ళు దాన్ని ఆపి, మీరు ఒకసారి అది చూస్తే చూడండి, మీకు అందరూ తెలిసిన కాంటెక్స్ట్ అది. అపోస్తల కార్యాల్లో 14 అక్కడ పౌలు వాళ్ళు చాలా ధైర్యంగా ఆ మాటని ప్రకటిస్తారు. ఆకాశమునకును భూమికిని ఆ చూడండి, 15 చివరిలో ఉంటుంది, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగాలని మీకు నేను సువార్త ప్రకటిస్తున్నాను అనేటువంటి విషయాల్ని వాళ్ళు చెప్తారు అక్కడ. కాబట్టి ఈ మొదటి భాగంలో మనం దేవుడు ఉన్నాడు, సృష్టిలో దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయం గ్రహిస్తాం. మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఆకాశాన్ని, భూమిని, ఈ సముద్రాన్ని, వాటిలో ఉన్న సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభు అయినటువంటి ఆ సువార్తను మనం ప్రకటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనే విషయాన్ని మనం గ్రహించాలి. తర్వాత సెకండ్ పార్ట్లోకి వచ్చేసరికి దేవుని వాక్యం ఒక గొప్పతనం, మన ఎదుట ఉన్నటువంటి దేవుని వాక్యం. ఆయన ఒక బోధకుడుగా, ఒక ఇన్స్ట్రక్టర్గా, ఒక టీచర్గా దేవుడు మనకి ఆయన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించడం, మన వాక్యం ద్వారా మనల్ని మనకు బోధించడం అనేటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తాం. 7వ వచనం నేను చూస్తున్నట్టే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది అని చెప్తూ మనందరి ఎదుట కూడా వాక్యం ఉంది కదా, అందరం కూడా మన మాతృభాషలో బైబిల్ని మన ముందు పెట్టుకొని మనం చూస్తున్నాం, చదువుతున్నాం. అది మనల్ని బలపరుస్తుంది, హెచ్చరిస్తుంది. అయితే ఈ కీర్తనలో ధ్యానం చేస్తున్నప్పుడు మొదటి వచనంలో దేవుడు అనేటువంటిది వాడతాడు. ఆకాశములు దేవుని మహిమ, దేవుడు ఎలోహీం అనేటువంటి ఆ సంబోధన మనకు కనిపిస్తుంది. కానీ 7వ వచనం దగ్గరికి వచ్చేసరికి యెహోవా అనేటువంటి మాట కనిపిస్తుంది. యెహోవా, యెహోవా అనేటువంటిది అది ఆయన యొక్క నిబంధన నామం, కవనెంట్ నేమ్ ఆఫ్ గాడ్, యాహ్వే. ఆయన నిబంధన చేస్తాడు అబ్రహాంతో. అలాగా అప్పటి నుంచి కూడా ఆ నిబంధన నామాన్ని యెహోవాగా మనం వాడుతుంటాం, పలుకుతుంటాం. అది మొదటి వచనంలో మాత్రం దేవుడు ఎలోహిం, ఆది కాండంలో ఫస్ట్ దేవుడు, ఆదియందు దేవుడు, భూమి ఆకాశంలో అలాంటిది. కానీ ఈ 7వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఈ యెహోవా అనే మాట 7 సార్లు మనకు కనిపిస్తుంది అనమాట. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం అంటాడు, యెహోవా శాసనం అంటాడు, యెహోవా ఉపదేశములు అంటాడు, యెహోవా ఏర్పరిచిన ధర్మం అంటాడు. మీరు చూడండి 7, 8, 9 వచనాలు చదువుతుంటే యెహోవా ఎందవే ఆయన భయం అంటాడు, యెహోవా న్యాయ విధులు. ఇలాగా
ఆ, అంటే ఆయన వాక్యం ద్వారా ఆయన చేసిన నిబంధనని, ఆ నిబంధన నామాన్ని దావీదు ఇక్కడ అనేక సార్లు గుర్తు చేసుకుంటూ దేవుని వాక్యం యొక్క ఆ గొప్పతనాన్ని, ఆ యొక్క మహిమను, దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క విశిష్టతని, ఆయన నిబంధన వాక్యాన్ని, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అనేటువంటి విషయాల్ని ఇక్కడ 7 నుంచి 11 వచనాల్లో ఆ యెహోవా యెహోవా అనేటువంటి మాటలను అన్నిసార్లు ఉపయోగిస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఆకాశాలు దేవుని మహిమను వివరిస్తున్నాయి. ఆ మహిమలో మనం ఎలాగ పారివారం కాగాలో అనేటువంటి విషయాన్ని దేవుని లేఖనాలు తెలియజేస్తామట. ఆయన మహిమగల దేవుడు, మహిమాన్వితుడు. కానీ ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం, ఆయన ఇచ్చినటువంటి లేఖనాల ద్వారానే మనము ఆయన యొక్క మహిమలో మనం ఆ పార్టేకర్స్ అవ్వగలం. ఆయన మహిమలో మనం పాలువారం కాగలం అనే విషయాన్ని లేఖనాల ద్వారానే మనకి స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. ఆయన సృష్టిలో చేసింది, ఆయన వాక్యంలో చెప్పింది ఒకటే అనే సత్యాన్ని మనం గ్రహించాలి. మరి వాటికి రెండిటికి కూడా ఏమి, ఆయన సృష్టిలో చేసిన దానికి ఆయన వాక్యంలో చెప్పిన దానికి ఎక్కడ విరుద్ధం అనేటువంటిది ఏమీ లేదు. ఆయన తన వాక్కుతో సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. సృష్టి చేశాడు, సృష్టిని ఆయన నిర్వహిస్తున్నాడు. అదంతా కూడా ఆయన వాక్ ద్వారానే ఆయన అది నిర్వహిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. 33వ కీర్తనలో చూస్తే 6వ వచనంలో యెహోవా వాక్కు చేత ఆకాశం కలిగాను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగాను అనేటువంటిది. ఆ వచనాలు అలా కిందకి చదువుతుంటే 11వ వచనం వరకు ఆల్మోస్ట్ మనకి ఆ విషయాలు కనిపిస్తాయి. 148వ కీర్తనలో కూడా, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో కూడా ఆయన సృష్టిని ఎలాగా నడిపిస్తున్నాడు, ఎలా నిర్వహిస్తున్నాడు అనేటువంటి ఆ మాటలు కూడా మనకి స్పష్టంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను చూడండి. అక్కడ ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, అంతకుముందు 2వ వచనం చివరిలో కూడా ఆ ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునండి. ఇక్కడ చూడండి, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడు అనేటువంటిది ఉంటుంది అనమాట. కాబట్టి ఆ సృష్టి మనకు ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా చూసినప్పుడు వెలుగు కలుగు గాక అనేటువంటి ఆ వాక్కు ద్వారానే సృష్టి అంతా కూడా ఆయన సృష్టించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యము అది చాలా మహత్తు కలిగినటువంటిది, చాలా శక్తి కలిగినటువంటిది. ఆ మహత్తు గల ఆయన మాటతోనే ఆయన సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు, సమస్తాన్ని చేశాడు, సృష్టించాడు, ఆయన నిర్వహిస్తున్నాడు అనే విషయాల్ని మనకి ఈ 7 నుంచి 11 వచనాలు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. తర్వాత చూస్తే ఈ వాక్యం యొక్క ఆ 6 లక్షణాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి అన్నమాట. ఈ 7వ వచనం నుంచి చూస్తే అక్కడ వాక్యానికి కూడా 6 డిఫరెంట్ వర్డ్స్ కూడా వాడతాడు, పదాలు. నేను అవి రాయలేదు, ఇక్కడ మనకు తెలుస్తుంది. ధర్మశాస్త్రము అంటాడు, యథార్థమైనది అంటాడు అనమాట. ధర్మశాస్త్రము యథార్థమైనది, ఆయన వాక్యం అది మన ప్రాణాలని తెప్పరిల్లా చేస్తుంది. అనేక సార్లు మనం ఆ, దేవుని వాక్యం చదివి మన ప్రాణాలని తప్పరిల్ల చేసుకున్నటువంటి సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటే నిజంగా అది ఎంత మనకి ఆ, ఉత్సాహాన్ని ఇస్తుంది అంటే, ఎంత ధైర్యాన్ని ఇస్తుంది అంటే. యథార్థమైనది కాబట్టి అందులో కపటం లేదు. ఆయన వాక్యంలో కపటం ఏం చేస్తుందంటే మన ప్రాణాలను కృంగదీస్తుంది. కపటమైన మాటలు, కపటమైనవి, అలాంటివైనవి కూడా. కానీ ఆయన ధర్మశాస్త్రము యథార్థమైనది కాబట్టి అది మన ప్రాణాలని తెప్పరిల్లు చేస్తుంది. తర్వాత అంటాడు అది నమ్మదగినటువంటిది. యెహోవా శాసనం అంటాడు ఇక్కడ. శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తుంది. ఆయన శాసనాలన్నీ కూడా రిలయబుల్, అవన్నీ కూడా నమ్మదగినటువంటివి. మనకి 119వ కీర్తన 130వ వచనంలో మనకు కనిపిస్తుంది కదా, మనకు బాగా తెలిసిన మాట అది. నీ వాక్యము వెల్లడి ఒకటి తోటనే వెలుగు కలుగును, అది తెలివి లేని వాళ్ళకి తెలివి పుట్టించిన మాట ఉంటుంది. కాబట్టి ఆయన శాసనాలు, మొట్టమొదటి ఆయన ధర్మశాస్త్రము యథార్థమైంది, ప్రణాళిక తప్పరలు చేస్తుంది. తర్వాత ఆయన శాసనాలు, శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తూ ఉంటాడు. 8వ వచనంలోకి వచ్చేసరికి ఉపదేశములు నిర్దోషమైనవి అంటాడనమాట. ఆయన ఉపదేశములు
అందులో ఎటువంటి దోషం కానీ ఎటువంటి ఎర్రర్ కానీ అవి లేనటువంటి ఆయన ఆయన వాక్యం. కాబట్టి అది మన హృదయానికి సంతోషాన్ని కలుగజేస్తాయి. ఆయన ఉపదేశాలు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. తర్వాత నాలుగోది చూస్తే ధర్మం అంటాడు. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది మన కన్నులకు వెలుగిచ్చును అని అంటున్నమాట. ఆయన వాక్యం చదువుతుంటే మనం నెక్స్ట్ పార్ట్ లో కూడా ఇంకొక విషయం చూస్తాం, కన్నులకు వెలిగిచ్చును అనేటువంటి. ఆయన ధర్మము నిర్మలమైనది, ప్యూర్ మాట. ఆయన వాక్యం చాలా ఆ నిర్మలమైనటువంటిది, ఎటువంటి కల్తీ కానీ ఏమీ లేనటువంటిది. మనకి మొదటి పేతురు 2వ అధ్యాయంలో కూడా అక్కడ పేతురు రాస్తూ నిర్మలమైన వాక్యము అనేటువంటి పాలు అని అంటున్నమాట. నిర్మలమైనటువంటిది మన కళ్ళకి వెలిగిస్తుంది. మన కళ్ళు మనకి డల్ అయిపోయినప్పుడు, మనం నిరుత్సాహంలోకి వెళ్ళిపోయినప్పుడు, చీకటిలోకి వెళ్ళిపోతున్నప్పుడు యెహోవా ధర్మశాస్త్రం, యెహోవా ధర్మము అది చాలా ప్యూర్. కాబట్టి మనకి వెలుగునిస్తుంది అనేటువంటి విషయాన్ని చూస్తాం. తర్వాత అంటే పవిత్రమైనది అంటాడు. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఆయన వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క సత్యాలు అవన్నీ కూడా చాలా పవిత్రమైనవి. వెండి 7 మార్లు మూసలో వేసి కరిగించినటువంటి అంత పవిత్రం లేనటువంటి మాటలు అవి ఎప్పుడు నిత్యము ఉంటాయి అన్నమాట. అవి దే ఆర్ ఇటర్నల్. ఆయన మాటలంతా పవిత్రమైనవి, అవి నిత్యము నిలుస్తాయి. తర్వాత చివరిగా ఆరోది ఏమంటాడంటే న్యాయ విధులు సత్యమైనవి. ఆయన న్యాయ విధులు సత్యమైనవి, కేవలము న్యాయమైనవి. కాబట్టి దావీదు ఇక్కడ 6 విషయాలని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 6 సార్లు కూడా ఈ వాక్యానికి 6 రకాలైనటువంటి డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ని ఆయన ఉపయోగిస్తాడు. ఆ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ని కూడా అక్కడ తెలియజేస్తున్నాడు. దానివల్ల వచ్చేటువంటి ఆ యొక్క రిజల్ట్స్, ఆ యొక్క ప్రయోజనాలను కూడా దావీదు, ఈ ధర్మశాస్త్రం ఇంత అద్భుతమైనటువంటిది, దేవుని వాక్యం, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఇంత ప్రశస్తమైనటువంటిది. మనకి కిందన అంటాడు కదా, తర్వాత వచనాలు చూస్తే మనకి బాగా తెలిసినటువంటిది. అవి బంగారు కంటేను విస్తారమైన, మేలిమి బంగారు కంటేను కోరదగినవి. ఆ, ఈ లోకంలో ఉన్నటువంటి ఎటువంటి సంపద, ఎటువంటి ఆ, ఆస్తి, ధననిధి దేనికంటే కూడా ఆయన వాక్యం చాలా కోరదగినది. వేరే చోట కూడా అంటాడు 119వ కీర్తనలో, దోపుడు సొమ్ము దొరికినట్లుగా నేను నీ యొక్క మాటలను బట్టి నేను ఆనందిస్తున్నాను అంటాడు. సర్వ సంపదలు దొరికినట్లు నేను నీ ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తున్నాను అంటాడు. ఆ ఇక్కడ కిందన రాశాను నేను, 119:72 చూస్తే ప్లేస్ అక్కడ దొరకదు. 119:72 వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అంటున్నాను. ఇక్కడ అంత విలువైనటువంటిది. ఈ లోకంలో మనకి ఎన్ని మేడలు, మిద్దెలు, ఎన్ని ఆస్తులు, ఎన్ని తులాలు, ఎంత బంగారం ఉన్నా కూడా, సర్వ సంపదలు ఉన్నా కూడా దేవుని వాక్యానికి మించినటువంటిది ఇంకొకటి లేదు. కాబట్టి దాన్ని ఎంతో మనం మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఆయన వాక్యాన్ని బాగా చదవాలి. 6 లక్షణాలు, 6 ఉపయోగాలు మనం చూసాం. కాబట్టి బంగారు, వేల కొలది వెండి బంగారు నాణాల కంటే కూడా. తర్వాత అంటాడు తేనె కంటేను, జుంటి తేనె ధారల కంటే కూడా నీ వాక్యము మధురమైనది అంటాడు. 103వ వచనంలో, 119వ కీర్తనలో, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి అని. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, రెఫరెన్స్ మనందరికి బాగా తెలుసు. ఈ బంగారు కంటే కూడా, జుంటి తేనె ధారల కంటే కూడా. నేను ఎప్పుడు కూడా అంత ప్యూర్ హానీ ఎప్పుడు నేను తినలేదు, రుచి చేయలేదు. మరి మీరు ఎవరు చేసింది వచ్చేమో. వాక్యం మన కన్నులకు వెలిగిస్తుంది. ఇక్కడ నేను 1 సమూయేలు 14:27 రాశాను. అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, మీరు తీసి చూడండి. 1 సమూయేలు 14:27లో అక్కడ సౌలు
యోనాతాను వాళ్ళ యుద్ధం, ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడం, ఇవన్నీ కూడా అక్కడ మనకు కనిపిస్తాయి. అయితే అక్కడ సౌలు ఎవరు కూడా ఒక మళ్ళీ ఈ టైం వరకు ఎవరు ఏమి తినకూడదు, ఏమి కూడా రుచి చూడకూడదు అనేసి ఒక గట్టిగా ఆజ్ఞాపిస్తాడు తన సేవకులకి, సైనికులకి, అందరికీ కూడా. అయితే 27వ వచనం, 1 సమూయేలు 14:27. అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణమును వినలేదు గనుక తన చేతి కర్ర చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించాను. దట్ ఈస్ ప్యూర్ హానీ. అంటే ఎంతో అలసిపోయాడు యోనాతాను. ఇంకా చాలా అదంతా కాంటెక్స్ట్ చదువుతుంటే మీకు అర్థం అవుతుంది. ఆ ఆయుధాలు మోసేవాడు కూడా పక్కన ఉంటాడు. ఎంతో వాళ్ళు అలసిపోయి ఆహారం లేక చాలా ఇదిగా ఉన్నప్పుడు అక్కడ యోనాతాను ఆ తేనెను కొంచెం నోట్లో పెట్టుకుంటే వెంటనే అతని కన్నులకు వెలుగు వచ్చింది, ప్రకాశించింది, కన్నులు ప్రకాశించాయి. మన లైఫ్లో కూడా మనం చాలాసార్లు నిరాశలోకి, నిస్పృహలోకి, ఒక రకమైనటువంటి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కసారి ఆయన వాక్యం తీసి చదివితే మన కళ్ళు ప్రకాశిస్తాయి. ఒక గొప్ప సేవ తీరుతాం మనం. మన ప్రాణం తెప్పరిల్లుతుంది. మనకి గొప్ప ధైర్యం వస్తుంది, గొప్ప శక్తి వస్తుంది. ఆయన వాక్యం అంత పవర్ఫుల్, అంత గొప్పది, అంత మహిమ గలది. such a splendor and glory we have in God's word. యోనాతాను అంటే అక్కడ తేనె రియల్ లిటరల్ తేనె తాగినా కూడా అంత వచ్చింది. దావీదు అక్కడ పోలుస్తున్నాడు, నీ వాక్యం జుంటి తేనె ధారల కంటే కూడా మధురమైంది అని అంటున్నాడు. వాటి వలన నీ సేవకుడు గొప్ప హెచ్చరిక పొందును, గొప్ప లాభం పొందును. దేవుని వాక్యం అది మనకి గొప్ప హెచ్చరికనిస్తుంది, గొప్ప లాభాన్ని ఇస్తుంది. ఇవన్నీ చూసాం. ప్రాణాన్ని తెప్పరిల్లు చేస్తుంది, జ్ఞానం పుట్టిస్తుంది, హృదయాన్ని సంతోషపరుస్తుంది, కన్నులకు వెలిగిస్తుంది, నిత్యం కూడా నిలిచేటువంటిది, కేవలం న్యాయమైనటువంటి వాక్యం. అటువంటిది మన కన్నులకు వెలిగించేటువంటి, మనల్ని ఆదరించేటువంటి వాక్యం. 119 కీర్తన అంతా మీరు చదవండి ఇంటికి వెళ్ళి. ఆ కీర్తన అంతా కూడా శ్రమలో అది మనకి ఎంత ఆదరణ ఇస్తుందో, ఎంత ధైర్యం ఇస్తుందో 119 కీర్తనలో చాలా స్పష్టంగా రాస్తాడు. పౌలు కూడా తిమోతికి రాస్తూ మనకు తెలిసిన వాక్యం 2 తిమోతి 3:16లో దానిలో బుద్ధి చెప్పడానికి, ఖండించడానికి, హెచ్చరించడానికి, తప్పుదిద్దడానికి, వీటన్నిటికీ కూడా ఆయన వాక్యం మనకి ఎంతగానో అది ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాలను మనం చూస్తాం. కాబట్టి ఈ 7 నుంచి ఈ 11 వచనాల్లో ఇంత గొప్ప లాభం, ఇంత గొప్ప ఔన్నత్యము, ఇంత గొప్ప మహిమ ఈ యొక్క ధర్మశాస్త్రానికి, దేవుని వాక్యానికి ఉన్నట్టుగా మనం చూస్తాం. బంగారు కంటే కూడా, మేలిమి బంగారు కంటే కూడా కోరదగినది, జుంటి తేనె దారుల కంటే కూడా మధురమైనది, మన కనులకు వెలుగిచ్చేటువంటిది. ఫైనల్ గా చూస్తే థర్డ్ పార్ట్లోకి వచ్చేసరికి ఇక్కడ 4వ వాక్యం పెట్టాను. ఆ, మన హృదయం గురించినటువంటి విషయాలు, మనలో ఉన్న సాక్ష్యం, విమోచకుడైనటువంటి దేవుడు 12-14 వచనాల్లో ఇక్కడ మనం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే యేసు క్రీస్తుని, యేసు ప్రభుని దేవుడుగా, రక్షకుడిగా మనం అంగీకరించినంత వరకు ఆ సృష్టిలో దేవుడు ఉన్నాడని తెలుసుకోవడం కానీ, వాక్యంలో బైబిల్లో దేవుడు ఉన్నాడని తెలుసుకోవడం వల్ల కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. అది మామూలుగా అన్యులు కూడా ఒక సృష్టిని చూస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు అన్న విషయం అర్థం అవుతుంది. మన నామకార్థ క్రైస్తవులు రోజు కూడా బైబిల్ చదువుతూనే ఉంటారు. కానీ వాళ్ళు హృదయంలో సొంత రక్షకునిగా ఆయన్ని అంగీకరించినంతకాలం కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. మనకు ఎటువంటి ఆ, అంటే దేవుని సన్నిధికి, పరలోకానికి మనం వెళ్ళలేం. సృష్టిని చూసినప్పుడు, లేఖనాలను చూసినప్పుడు ఫైనల్గా అవి మనల్ని రక్షకుని దగ్గరికి నడిపించాలి. ఒక ఉదాహరణ, చాలా ఇందులో మన పోలికలు చూడొచ్చు, చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనకు బాగా తెలిసిన ఇది కాబట్టి నేను క్రిస్మస్ స్టోరీ తీసుకున్నాను. అక్కడ జ్ఞానులేమో స్టార్ని చూస్తారు. స్టార్ని చూసిన తర్వాత వాళ్ళు స్క్రిప్చర్స్ దగ్గరికి వస్తారు. ఆ స్క్రిప్చర్స్ దగ్గరికి వచ్చినప్పుడు
సేవియర్ యొక్క అడ్రస్ క్లియర్గా వాళ్ళకి తెలుస్తుంది. ఆకాశంలో తూర్పు దిక్కున ఒక వింతైన తారను వాళ్ళు చూశారు. దాన్ని పట్టుకొని వాళ్ళు యెరూషలేముకి వచ్చారు, హేరోదు దగ్గరికి వచ్చారు. హేరోదు అడుగుతుంటే హేరోదు కంగారు పడ్డాడు, కలవరపడ్డాడు. దాని వెంటనే శాస్త్రుల్ని, ఆ, క- ధర్మశాస్త్ర పండితుల్ని పిలిచి, ఏంటి ఇక్కడ యూదుల రాజు పుడతాడని చెప్తున్నారు అని అంటే, వాళ్ళు వెంటనే చాలా అడ్రస్ క్లియర్గా ఒక డోర్ నెంబర్తో సహా అడ్రస్ చెప్పారు సార్ రక్షకుడిది. అవును, బెత్లెహేంలో, యూదయ బెత్లెహేం అని ఎంత మాత్రము అల్పమైన దానవు కావు అని ఆ యొక్క రిఫరెన్స్ని తీసుకొని వచ్చి, ఆయన బెత్లెహేంలో జన్మిస్తాడు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఆ లేఖనాలు ఆ రక్షకుని యొక్క చిరునామాని తెలియజేశాయి. కాబట్టి మనం స్టార్ చూడొచ్చు, ఆకాశంలో చూడొచ్చు, ఏదో వెలుగు చూడొచ్చు, దర్శనాలు చూడొచ్చు, ఆ సృష్టిలో చాలా రకరకాలైనటువంటివి అన్ని చూడొచ్చు. అవన్నీ కూడా దేవుడు ఉన్నాడు అనేటువంటిది మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అవన్నీ తెలియజేస్తాయి కానీ ఆ సృష్టిని, ఈ యొక్క వీటిని చూస్తున్న తర్వాత అవి మనం ఖచ్చితంగా లేఖనాల దగ్గరికి వచ్చి వాటిని మనం టెస్ట్ చేసుకోవాలి. ఆ లేఖనాలే మనల్ని రక్షకుని దగ్గరికి నడిపిస్తాయి. స్టార్, స్క్రిప్చర్స్ అండ్ సేవియర్, అది మనకి లేఖనాల్లో ఉన్నటువంటి ఒక క్రమమైనటువంటి విధానం. చాలా మంది దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, దేవుని ఇది తెలుసుకోవడానికి వాళ్ళకి ఏవో దర్శనాలు కనిపించాయంటారు, అదంటారు. కానీ లేఖనాల దగ్గరికి రారు. లేఖన బైబిల్ని బేస్ చేసుకునే మనం మన యొక్క జీవితంలో మనం ప్రతి అడుగు వేయాలి. ఆ అడుగు, ప్రతి అడుగు కూడా మనల్ని అది దేవుని దగ్గరికి, యేసయ్య దగ్గరికి, రక్షకుని దగ్గరికి నడిపించాలి. ఆ విషయాలను మనం చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. పుట్టి దర్శనాలు లేకపోతే ఏవో చూసి ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోతున్నాయి దర్శనాలు, అవి ఇవి అని, ప్రవక్తలు, వాటిని మనం చాలా జాగ్రత్తగా జడ్జ్ చేయాలి. ఇది ఇక్కడ మనకి ఈ యొక్క మన హృదయంలో ఆ యొక్క వాక్యం తాలూకా ఆ, పని మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చేతిలో నేను రాశాను, చేతిలో బైబిల్ ఉన్నా కూడా, మన మెదడులో బుర్రలో కూడా వాక్యం ఉన్నా కూడా, హృదయంలో వాక్యం ఉండాలి. అప్పుడే మనం రక్షణ పొందడం కానీ, పాపం చేయకుండా ఉండడం కానీ జరుగుతుంది. మనకి బాగా తెలిసిన కంటత వచ్చిన వాక్యం కీర్తనలు 119:11 ఏమంటుందంటే, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని అంటారు. క్యాంబెల్ మార్గన్ అనేటువంటి గొప్ప ఎక్స్పోజిట్ టీచర్ ఆయన ఏమంటాడంటే ఈ వచనం గురించి, ద బెస్ట్ బుక్ ఈస్ ద బైబిల్, అంటే దేవుని వాక్యం ద బెస్ట్ బుక్, అండ్ ద బెస్ట్ ప్లేస్ ఈస్ యువర్ హార్ట్ అండ్ మై హార్ట్. మంచి స్థలం, అది ఉండాల్సినటువంటి మంచి ప్లేస్ ఏంటంటే మన హృదయమే. ఒక షెల్ఫ్ కాదు, లేకపోతే ఏదో తలగడ కింద పెట్టుకోవడం కాదు, లేకపోతే ఎక్కడెక్కడో సెల్ ఫోన్లో పెట్టుకోవడం కాదు. ఈ రోజుల్లో సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు. కానీ ద బెస్ట్ బుక్ ఈస్ టు బి ప్లేస్డ్ ఇన్ ద బెస్ట్ ప్లేస్, దట్ ఈస్ అవర్ హార్ట్. అండ్ ద బెస్ట్ పర్పస్, ద వెరీ పర్పస్ ఈస్ నాట్ టు సిన్ అగైనెస్ట్ గాడ్. నీ ఎదుటి నేను పాపం చేయకుండా ఉండాలి, అదే మెయిన్ పర్పస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంత మంచి పుస్తకం, అంత బెస్ట్ బుక్ బెస్ట్ ప్లేస్లో పెట్టాలి, నీ హృదయంలో పెట్టాలి. నీ హృదయంలో, ఎందుకంటే నువ్వు దేవుని ఎదుట పాపం చేయకుండా ఉండాలి అనేటువంటిది దేవుని వాక్యం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి వాక్యం మనం ఎంత కంటతా పెట్టినా, ఎంత చదివినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని రకాల బైబిల్ స్టడీ బైబిల్స్ ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా అది మన హృదయంలో ఉండాలి, మన హృదయంలో పనిచేయాలి. మనం పాపంలో పడిపోకుండా ఆ వాక్యం మనల్ని కాపాడగలుగుతుంది. తర్వాత చూస్తే ఇక్కడ రహస్యముగా నేను చేసిన తప్పులు క్షమించు అని అంటాడు. అంటే తెలిసి తెలియక చేసిన తప్పులు అనేటువంటిది మనకి మోషే కూడా ప్రార్థన చేస్తూ 90వ కీర్తనలు అంటున్నాడు కదా, మనకు తెలిసిన వాక్యమే. నీ యొక్క ముఖకాంతిలో మా రహస్య పాపాలన్నీ కూడా కనబడుతున్నాయి అంటాడు. మోషే చేసిన ప్రార్థన 90వ కీర్తన 8వ వచనంలో, నా దో మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. కాబట్టి తెలిసి తెలియక నేను రహస్యంగా చేసిన తప్పులు, మన పొరపాట్లు, ఇవన్నీ కూడా ఆ ఎవడు కనుక్కోగలడు? దేవా, నువ్వే వాటిని కనుగొని నువ్వు నన్ను క్షమించి నన్ను నిర్దోషినిగా
తీర్చు అనేటువంటి విషయాల్ని 12వ వచనంలో దావీదు అంటున్నాడు అనమాట. కాబట్టి 139వ కీర్తనలో కూడా ఉంటారు కదా, మనం ఎక్కువగా చాలాసార్లు ఆ మాట ప్రార్థన చేస్తాం. లాస్ట్ వచనాలు ఉంటాయి 139వ కీర్తనలో. ఆ? మనం ఈ మాటని కంటత కూడా వచ్చి మనం చాలాసార్లు వాడతాం. ఆ, చూడండి, నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా నా యందు ఉన్నదేమో నన్ను పరీక్షించి చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. ఆమె 23వ వచనం కూడా, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునము, నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందేమో నువ్వు నా యొక్క హృదయంలో పరీక్షించి అంటాడు. కాబట్టి ఈ వాక్యము ఫైనల్గా మన హృదయంలోకి వచ్చినప్పుడు మన హృదయాన్ని అది పరిశోధిస్తుంది, అంతరంగాలన్నింటినీ కూడా అది విభాగిస్తుంది. మనకి హెబ్రీ 4:12లో మనకు తెలిసిన వాక్యం ఉంటుంది కదా, దేవుని వాక్యం గురించి. దేవుని వాక్యం సజీవమైనటువంటిది, బలము కలిగినటువంటిది, ఎటువంటి వాడి కలిగినటువంటి రెండంచుల ఖడ్గం కంటే కూడా అది చాలా వాడి అయినటువంటిది. మన యొక్క కీళ్లను, మూలుగలను, హృదయ ఆలోచనలను, తలంపులను, వీటన్నిటిని కూడా అది పరిశోధించి దూరుచు అది దాన్ని విభాగించినంత మట్టుగా దూరుతుంది అనేటువంటి విషయాన్ని. కాబట్టి వాక్యం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నేను రహస్యంగా చేసిన తప్పులు, ఎందుకంటే దావీదు ఒక అంతకుముందు బెత్షెబాతో చేసిన ప్రార్థన, దాన్ని కవర్ చేయడానికి చేసిన మిగిలిన ఊరియాని చంపడం, ఇవన్నీ కూడా ఒకవేళ దావీదు గుర్తు చేసుకుంటున్నాడు. కాబట్టి మనం రహస్యంగా చేసిన తప్పులు అన్నీ కూడా ఆయన వాక్యపు వెలుగులోకి వస్తే ఆయన ముఖకాంతిలోనే మన రహస్య పాపాలన్నీ కూడా ఆయనకి స్పష్టంగా కనిపిస్తాయి. ఆయన ముఖకాంతి మనకి ఎక్కడ జరుగుతుంది? దేవుని వాక్యంలోనే. ఆయన వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆ మన రహస్య పాపాలన్నింటినీ కూడా బయటికి వెలికి తీస్తాడు. తర్వాత వచనంలో ఆయన అంటాడు, దురభిమాన పాపం అంటాడు. దురభిమాన పాపంలో పడకుండా నువ్వు నీ సేవకుని ఆపు అంటాడు. అవి నన్ను ఏలనీయొద్దు అంటాడు అనమాట. ఇక్కడ 2వ సమూయేలు నేను 12 అదే బత్షెబా కాంటెక్స్ట్ లోనే ఆ మాటలు దావీదు అంటాడు, నేను పాపం చేశాను అంటాడు. ఈ దురభిమాన పాపము అంటే దురహంకార పాపము అనేటువంటిది మనకి ఆ, ఒక గర్వము. మీరు ఇంగ్లీష్ బైబిల్లో కూడా చూస్తే, కొన్ని తెలుగు ట్రాన్స్లేషన్స్ లో కూడా చూస్తే, ఈ అహంభావ క్రియలని, దురహంకార పాపములని, ఆ, దురభిమాన పాపం అని మనకి ఇక్కడ తెలుగులో ఉంది. కాబట్టి అంటే మనకి తెలిసి కూడా, అంటే దావీదు బత్షెబాతో పాపం చేస్తున్నప్పుడు తెలిసి తెలియకుండా చేసిన తప్పు కాదు అది. ఒక పొగరుతో చాలా ఇంకా అందులోకి ఆ టెంప్టేషన్ లోకి వెళ్ళిపోయాడు. ఇంక వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మరి ఉరియాని చంపడం కానీ, ఇంకా ఆ తర్వాత చేసిన కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా చూస్తే ఒక దురహంకారంతో చేసినటువంటి పాపం కింద దావీదు దాన్ని ఆ అర్థం చేసుకున్నాడు, దాన్ని గ్రహించాడు, దాన్ని ఒప్పుకుంటున్నాడు. నన్ను క్షమించు, అది నన్ను ఏలనీయొద్దు, నేను దాంట్లో పడిపోకుండా నన్ను ఆపు. అప్పుడు అలా చేశాను కానీ ప్రభువా, నేను ఇంక ముందు ముందుకి అటువంటి గర్వముతో, అటువంటి అహంకారంతో, అహంభావంతో నేను ఈ పాపంలో పడిపోకుండా నువ్వు నన్ను కాపాడు, అది నన్ను ఏలనీయొద్దు. కానీ మనకి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకుంది. మన కొత్త నిబంధనలో వచ్చాం, పరిశుద్ధాత్మ దేవుని నివాసము మన హృదయంలో ఉంది. మరి ఆయన దుఃఖపరచకుండా, ఆయన ఆర్పకుండా, ఆయన శక్తితో మనం ఈ యొక్క ఈ పాపాలని, ముఖ్యంగా ఆపోజిట్ సెక్స్ పట్ల ఇటువంటి వ్యభిచార తలంపులు, భయంకరమైన చెడు ఆలోచనలు, వీటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడాలని, దేవుడు మనల్ని ఆపాలని. ఆ అంటే ఆపడం అంటే మనం ఇంకా గర్వంతో ముందుకు వెళ్ళిపోతుంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా దుఃఖిస్తాడు. ఆయన ఆర్పేసినట్టుగా మనం అయిపోతాం. కానీ దేవుడు ఖచ్చితంగా ఆయన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, ఆయన వాక్యం ద్వారా మనకి ఆ వెలుగుని మనకి చూపిస్తున్నప్పుడు, మనం ఖచ్చితంగా వాటికి లోబడి మనం దాన్ని గైకొని ఆ పాపంలో పడిపోకుండా మనల్ని మనం కాపాడుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. తర్వాత, అప్పుడు నేను యథార్థవంతుడిని, అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడిని అవుతాను అంటాడు అని చెప్పి లాస్ట్ వచనంలో అంటాడు, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంలో కాక. ఇది కూడా మనం ఎక్కువగా ఈ ప్రార్థన మనం చేస్తాం. ఈ ఆఖరి వచనాన్ని, ఈ ఆశ్రయ దుర్గమ అనేటువంటిది
ద్వితీయోపదేశకాండం నుంచి కూడా మనకి ఆయన ఒక ఆశ్రయ దుర్గముగానే ఇస్రాయేల్ ప్రజలు గుర్తిస్తారు. ఇంకా దావీదు కీర్తనలో మనం చూస్తుంటే ఎన్నో సార్లు ఆ యొక్క ఆశ్రయ దుర్గం అనేటువంటి మాటని కీర్తనకారులు దావీదు కానీ, ఆసాఫ్ కానీ, కౌరవ కుమారులు కానీ వాళ్ళందరూ కూడా నా హృదయ ధ్యానాలు, నా యొక్క నోటి మాటలు నీ దృష్టికి అంగీకారంగా చేసుకోండి ప్రభువా అనేటువంటి ఆ యొక్క మాటల్ని మనం చూస్తాం. కూడా ఆయన ఆశ్రయదుర్గము మనకి ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి సిచ్యువేషన్స్ గుండా వెళ్తున్నా కూడా ఆయన మనకు ఆధారపడదగినటువంటి ఆశ్రయదుర్గము. ఇప్పుడు నేను రిఫరెన్స్ అయ్యేది 104వ కీర్తనలో కూడా చూస్తే 104వ కీర్తన 34వ వచనంలో మీరు చూడండి, బైబిల్ తీసి 104:34లో ఇక్కడ ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండును గాక, నేను యెహోవా యందు సంతోషించదను అని అంటాడు. ఈ ధ్యానం మన యొక్క హృదయ ధ్యానము ఆయన దృష్టికి అంగీకారం, ఆయనకు ఇంపుగా ఆయనను గూర్చినటువంటి ధ్యానము. ధ్యానము ఆయనను గూర్చిన ధ్యానం అంటే ఆయన వాక్యం గురించినటువంటిది. మొదటి కీర్తనలు అంటాడు కదా, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించాలంటాడు. యెహోషువతో కూడా చెప్తాడు దేవుడు, నువ్వు దివారాత్రము ధర్మశాస్త్రాన్ని నా కట్టడల్ని నువ్వు ధ్యానించాలి. కాబట్టి ఆయనను గూర్చినటువంటి ధ్యానము, ఆయనను గూర్చినటువంటి ఆలోచన, ఆయనను గూర్చినటువంటి మాటలు ఆయన దృష్టికి అంగీకారంగా, ఆయనకు ఇంపుగా అవి ఉండేలాగా మనం ఎప్పుడు కూడా ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. అది మన హృదయం యొక్క ఆ మన హృదయంలో నుంచే మనకి దేవుని యొక్క ఉనికిని గురించినటువంటి సాక్ష్యం. ఆయన హృదయం మన మన మనస్సాక్షి మనకి దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆ గొప్ప సాక్ష్యాన్ని తెలియజేస్తుంది. కాబట్టి 139వ కీర్తనలో కూడా మనం చూసాం కదా, ఇందాక మనం మన యొక్క నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందేమో అని. అంటే ఏదైనా ఉందో మనకు తెలియకుండా చేయుండొచ్చు, కానీ ఖచ్చితంగా 99% మనకు తెలియకుండా ఏ పాపము కూడా జరగదు అక్కడ. అంటే తెలుగులో నా నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందేమో అనేటువంటి మాటలను వాడతాడు, కానీ కొన్ని వేరే ఇంగ్లీష్ కొన్ని తెలుగు ట్రాన్స్లేషన్స్ కూడా నేను ట్రాన్స్లేషన్ రాశాను. అక్కడ అంటాడు ఇన్వెస్టిగేట్ మై లైఫ్, నా హృదయాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం అంటే ఇంక చాలా ప్రోబ్ చేయడం, పరీక్షించడం, పరిశోధించడం అన్నమాట. ఫైండ్ అవుట్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ ఓ గాడ్, క్రాస్ ఎగ్జామిన్ అండ్ టెస్ట్ మీ, get a clear picture of what I am about. See for yourself whether I have done anything wrong. Then guide me on the ground, on the road to the eternal life. కాబట్టి ఈ కీర్తన అంతా కూడా ధ్యానిస్తున్నప్పుడు ఇంకా మనం సమరైజ్ చేసుకుంటే మొదటి వచనాల్లో దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క ఉనికి మనకు కనిపిస్తుంది చాలా స్పష్టంగా. తర్వాత 6వ వచనం వరకు ఆ విషయాలు మనం చూసాం. తర్వాత 7వ వచనం నుంచి 11వ వచనం వరకు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని వాక్యము అది ఎంత గొప్పది, ఎంత అద్భుతమైనటువంటిదో, అది మనల్ని ఎలాగా ధైర్యపరుస్తుందో, ఎలాగా తప్పిదలు చేస్తుందో, దానివల్ల వచ్చేటువంటి లాభాలు అవన్నీ కూడా మనం మన హృదయంలో ఆ వాక్యాన్ని ఎంతగా ఉంచుకుంటున్నాం, ఎంతగా ఆయన వాక్యాన్ని మనం చదువుతున్నాం అనేటువంటిది కూడా మనం ధ్యానం చేసాం. తర్వాత 12 నుంచి చూస్తుంటే మన హృదయంలో ఉన్నటువంటి మన రహస్య పాపాలు, మన హృదయ పరిస్థితి, మన మనస్సాక్షి, మరి ఇవన్నీ కూడా క్లియర్గా దేవుని యొక్క ఉనికిని గురించిన సాక్ష్యాన్ని మన హృదయమే చెప్తుంది. అటువంటి పరిస్థితుల్లో మనం దేవుణ్ణి అడగాలి, దేవా నన్ను ఇన్వెస్టిగేట్ చేయి, నా రహస్య పాపాలన్నీ కూడా నువ్వు చూడు, నీ ముఖ కాంతిలోనే అవన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. ఆ వాక్యమే మనల్ని దేవుని దగ్గరికి, సేవియర్ దగ్గరికి నడిపిస్తుందనే విషయాలను మనం గ్రహించి, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం కూడా మీ దృష్టికి అంగీకారంగా, నా ధ్యానం నీ దృష్టికి ఇంపుగా, ప్లీజింగ్గా ఉండేలాగా దేవా నన్ను నువ్వు మలుచు, నన్ను మార్చు, నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను, సరెండర్ చేసుకుంటున్నాను. నువ్వే నా ఆశ్రయదుర్గము, నువ్వే నా విమోచకుడివి అని చెప్పి మనం
ప్రభు దగ్గర మనల్ని మనం అర్పించుకుందాం. ఈ 19వ కీర్తనలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన విషయాలను మనం ఇంకా ధ్యానం చేస్తూ దీనివల్ల మనం లాభం పొందుకోవడానికి, దీనివల్ల దీవెనలు పొందుకోవడానికి, ఆత్మీయ ఆశీర్వాదాలను మనం పొందుకోవడానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేసి నడిపించిన కాక దేవుడి మాటలను దీవించినాక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలడం ఒక్క నిమిషం మన హృదయాల్ని మనం పరీక్షించుకొని మన యొక్క వాక్యం తాలూకా ధ్యానం, వాక్యం యొక్క పఠనం, వాక్యం చదవడం, ఇవన్నీ కూడా ధ్యానించడం ఎలా ఉంది, తర్వాత మన హృదయ ధ్యానం ఎలాగుంది, మన యొక్క రహస్య పాపాలు, దురభిమాన పాపాలు, దురహంకార పాపం, పొగరుబోతుగా ఎంత చెప్తున్నా కూడా వినకుండా మరలా మరలా అదే పాపంలో పడిపోవడం, వాటన్నిటి నుంచి కూడా యేసయ్య దేవా నన్ను తప్పించు, నన్ను ఆపు, వాటిని నన్ను ఏలనీయకుండా చెయ్యి, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడాన్ని మనం ఆయన పాదాలని ఆశ్రయిద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు. దేవా, మీ యొక్క మహిమ, మీ యొక్క ప్రభావము, మీ యొక్క స్ప్లెండర్, దేవా, మేము మీ వాక్యంలో ధ్యానిస్తున్నప్పుడు ఆకాశాలు సృష్టి, దేవా, చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు, మరి ఇవన్నీ కూడా ప్రభా మీ యొక్క గొప్ప మహిమను వివరిస్తున్నాయి తండ్రి. అదే సమయంలో ప్రభా మీరు ఇచ్చిన వాక్యము, మీ ధర్మశాస్త్రము, మీ కట్టడలు, మీ శాసనములు, దేవా, ఎంత పవిత్రమైనవి, ఎంత నిర్దోషమైనవి, ఎంత నమ్మదగినవి, ఎంత రిలయబుల్ ప్రభా తండ్రి. మా కన్నులకు వెలిగిస్తున్నాయి, మమ్మల్ని తప్పిరలు చేస్తున్నాయి, మమ్మల్ని సేద తీరుస్తున్నాయి. బాధలో ఉన్నప్పుడు ఇదే నాకు నెమ్మది కలుగు చేస్తుందని భక్తులు చెప్తున్నట్టుగా మీ వాక్యం తరక ఔన్నత్యాన్ని, ఆ విశిష్టతని, ఆ గొప్పతనాన్ని మేము అది ధ్యానించగలిగాం ప్రభు. ఇంకా లోతుగా ధ్యానించగలిగే కృప దయచేయండి. అలా ధ్యానిస్తున్నప్పుడు ప్రభా మా హృదయం యొక్క భయంకరత్వము, మా హృదయం యొక్క రహస్య పాపాలు, మా మనస్సాక్షిలో ఉన్నటువంటి ఆ గద్దింపులు, నేరారోపణలు అవన్నీ కూడా ప్రభా మరి ఎంత స్పష్టంగా మీరు బయటకు వాటిని తీసుకొచ్చి మాకు చూపిస్తున్నారు ప్రభు తండ్రి. మా దురహంకారం, మా యొక్క గర్వము తండ్రి, మేము ఆ పాపంలో పడిపోకుండా మరి మా విమోచకుడా, మా ఆశ్రయదుర్గమా, మమ్మల్ని ఆపండి. మా యొక్క హృదయ ధ్యానం, మా యొక్క ఆలోచనలు మీకు ఇంపుగా, మీకు అంగీకారముగా ఉండేలాగా సహాయం దయచేయమని మరి గొప్ప పార్ట్నర్షిప్ ఇండియా ద్వారా మీరు నిర్వహిస్తున్నటువంటి యొక్క సేవా కార్యక్రమాలన్నింటిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ, మరి కృష్ణ అన్న, మరి అక్క కూడా వాళ్ళు చేస్తున్న పరిచర్యను, మరి టీం అందరినీ కూడా ప్రభా మరి ఇక్కడ జాయిన్ అయిన, మరి జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క సభ్యుల్ని కూడా ప్రభా మీరు ఈ వాక్యం ద్వారా సంధించినందుకు, మరి నాతో, మాతో, మా అందరితో కూడా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు స్తుతులు తెలియజేస్తూ, మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.